వెల్కమ్ టు ఏఎస్ మోటార్ బ్లాగ్స్. ఈరోజు అయితే చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. ఆ ట్రిప్ ఏంటని వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే అండి. ఇంకా ఇప్పుడైతే తిప్పకైతే వచ్చాము. ఇక్కడ నుంచి ట్రిప్ ఏంటంటే రామాయపట్నం బీచ్ అండి. మా చిన్న పాపని తీసుకొని రామాయపట్నం బీచ్ వెళ్తున్నాను. చీకటితో వెళ్దాం, సన్ రైజింగ్ కనుక్కున్నాం, ముబ్బు వేసుకుందని నిదానం బయలుదేరాం. ఇప్పుడు మనం వెళ్ళేది కావలి గల తెట్టు నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది రామాయపట్నం. వెళ్ళి బీచ్ కాడికి వెళ్ళి చూసుకొని అక్కడ లైట్ హౌస్ పైకి ఎక్కేదానికి ఇప్పుడు టైం అయితే ఉండదు. అది సాయంత్రం అనుకుంటా ఓపెన్. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో. దానికి పెట్రోల్ కొట్టేయాల. ఈ ట్రిప్ అయితే పిల్లలకి చాలా బాగుంటుందండి. సండే టైమ్స్ అట్లా తీసుకెళ్ళడానికి బీచ్ కాడ ఉదయాన్నే వెళ్ళి మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళి అక్కడ తినేదానికి ప్లేసెస్ చాలా బాగుంటుంది. అక్కడ తినేసి మొత్తం చూసుకొని సాయంత్రం లైట్ హౌస్ కాడ పోయి లైట్ హౌస్ ఎక్కి చూసుకొని 6 గంటలకు అట్లా బయలుదేరి వచ్చేసి సండే పూట చాలా బాగుంటుంది. మామూలుగా 2 వీలర్లో పోతే బాగుంటుంది, లేదంటే కావాలి నుంచి అయితే బస్సెస్ అయితే ఉన్నాయి. ఉదయం 7:30కి వెళ్తుంది బస్సు. దానికి ముందు పోవాలంటే ఉదయం 5 o'clock ఉంది రామాయపట్నం బస్సు. కాకపోతే బస్సులో వెళ్తే కొద్దిగా దూరం నడవాల్సి వస్తుంది. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దాకా నడవాల్సి వస్తుంది. లేదా ఆటో బైక్ అయితే నేరుగా వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీ అయితే కార్ అయితే ఇంకా చెప్పలేదు. బస్సులో పోవాల్సిందికైతే బస్ కలిగినట్టయితే కావాలి నుంచి ఉంది. మళ్ళీ రిటర్న్ చూసుకొని రిటర్న్ సాయంత్రం కూడా బస్సు సాయంత్రం 4:30 ఆ టైంలో ఉంది. మళ్ళీ వస్తానే ఉంటే కావాలి నుంచి రామాయపట్నం బస్సు అయితే 1 అవర్కి ఒకసారి ఉంది. ఏం ప్రాబ్లం లేదు. బస్సుకు పోవాల్సిన అయితే బస్సు కలిగినట్టు అయితే ఉంది. మనకి ఇంకొక షార్ట్ కట్ రూట్ కూడా ఉంది. చేగూరు రోడ్డు అటు వెళ్ళి ఇది టెంపుల్ ఒకటి వస్తుంది, ఆశ్రమం ఒకటి వస్తుంది. దాని మీద వెళ్ళిపోద్ది, నేరుగా రామాయపట్నం వెళ్ళిపోద్ది. కానీ ఇప్పుడు మేమైతే తెట్టు మీద నుంచి వెళ్తున్నాం. క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉంది. ఉదయాన్నే ఇంకా తొందరగా బయలుదేరుంటే బాగుంటుంది. అక్కడైతే మనకి రామాయపట్నం ఊళ్ళో ఇప్పుడైతే మధ్యాహ్నం పూట ఏం దొరకదండి. ఏం షాప్స్ కూడా ఏమి ఉండవు. చిన్న అంగళ్ళు అయితే ఉంటుంది. టిఫిన్ అంగడి కూడా డౌటే. టిఫిన్ కూడా మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు 7 మధ్యలో క్యారీ చేసుకెళ్ళండి. టిఫిన్ కూడా దొరకదు. కాకపోతే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో పోయినప్పుడు బాగా ఎంజాయ్ చేయవచ్చు. నేను వెళ్ళి సాయంత్రం దాకా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. సండే పూట అయితే బాగా జనాలు అయితే వస్తుంటారు. చుట్టుపక్కల వాళ్ళంతా జనాలు చాలామంది వస్తుంటారు. తెట్టు దాకా అయితే హైవే వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి 5 కిలోమీటర్స్ కొద్దిగా రోడ్ అయితే బాగుంటుంది. అయితే రోడ్ వేసారో లేదో తెలియదు. ఈ మధ్యన పోయినప్పుడు రోడ్ అయితే నేను పోయి 1 year అయింది. రోడ్ అయితే బాగలేదు. తర్వాత 5 కిలోమీటర్స్. ఇప్పుడైతే గౌరవరం వచ్చాం. పెట్రోల్ కొట్టించుకొని
బయలుదేరదాం. ఓకే అండి, ఇప్పుడు చేవూరు రోడ్ అయితే దాటాము. ఇటు చేవూరు రోడ్ నుంచి కూడా రామపట్నం వెళ్ళొచ్చు. రోడ్డు బాగానే ఉంటుంది, కొద్దిగా దగ్గర సింగిల్ రోడ్డు. తెట్టు నుంచి కింద సర్వీస్ రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి రైట్ తీసుకెళ్ళిపోవాలి. నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళైనా, ఇటు ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళైనా తెట్టులో దిగితే అక్కడి నుంచి ఆటోలు ఏ టైంలో అయినా ఉంటుంది, ఇబ్బంది లేదు. నేరుగా ఆటో అయితే నేరుగా అక్కడికి వెళ్ళిపోతుంది. రామపట్నం సర్వీస్ ఆటోలు ఉంటాయి. చేవూరు రోడ్డు దాటిన తర్వాత ఈ ఫ్లైవే ఓవర్ ఎక్కి దిగిన తర్వాత కింద సర్వీస్ రోడ్ శాంతినగర్ ఉంటుంది. అక్కడి నుంచి అయినా రామపట్నం గేట్ మీద నుంచి అది కూడా షార్ట్ రోడ్డే. తొందరగా హైవే మీద వెళ్ళాలంటే రోడ్ అయితే ఇదే. ఏదైనా ఎప్పుడైనా చెప్తున్నానని కాకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మాత్రం సేఫ్టీగా డ్రైవ్ చేద్దామండి. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి, ఒక బస్సు డ్రైవర్గా రోడ్డు పరిస్థితులు చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. కొద్దిగా టూ వీలర్లు డ్రైవ్ చేసేవాళ్ళు హెల్మెట్ ఖచ్చితంగా పాటిద్దాం. ముందు చూపే కాకుండా సైడ్ మిర్రర్లో ఖచ్చితంగా చూస్తాను డ్రైవ్ చేద్దాం. స్పీడ్ పోయేటప్పుడు పోదాం, స్పీడ్ పోవాల్సిన ప్లేస్లోనే పోదాం. అనవసరమైంది ఇక్కడంతా స్పీడ్ పోయి నేను కొన్ని ఇబ్బందులు అయితే తెచ్చుకోవద్దు. రోడ్ కండిషన్స్, రోడ్ స్పీడ్ లిమిట్ ఎంత ఉంది, అట్లాంటిది ఇక్కడ అయితేనే స్పీడ్ పోవాలి. ఎక్కడ పడితే అక్కడ 100, 120 బాదుకుంటూ వెళ్ళడం అనేది అంత సేఫ్ ఏం కాదు. ఈ మధ్యన మరీ అవగాహన లేకుండా మరీ చిన్న పిల్లలు బండ్లు తోలుతున్నారు, 2 వీలర్స్. చిన్న విజ్ఞప్తి పేరెంట్స్కి, వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు, వాళ్ళకి ఏంగా అవగాహన ఉంటుందని బండ్లు ఇస్తున్నారు. వాళ్ళు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. దానివల్ల ఎన్ని ప్రమాదాలు నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. వాళ్ళకి బండ్లు ఇవ్వద్దన్నట్లే ఇవ్వండి, కానీ దాని గురించి కొద్దిగా చెప్పండి. బండ్ల గురించి ఎంత స్పీడ్ ఏం పోవాలి, జాగ్రత్తగా తోలండి అది చెప్పి బండ్లు ఇవ్వండి. మరీ అవగాహన లేకుండా చిన్నపిల్లలకి 6th క్లాస్ 5th క్లాస్ మరీ చిన్నపిల్లలు కూడా బండ్లు తోలుతున్నారు. బండ్లు తోలడం తప్పు కాదు, కానీ వాళ్ళకు కూర్చోబెట్టి చెప్పాలా, రోడ్డు మీద ఈ విధంగా తోలండి, ఎక్కడ ఎట్ట తోలాలా అని చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకేం తెలుసు, స్పీడ్ పోతుంది పోవాలా అంతే. ఏదన్నా జరిగిన తర్వాత బాధపడి గాడికి ముందే జాగ్రత్త పడటం లేదు కదా. కళ్ళ ముందు చూస్తున్నాను కాబట్టి ప్రమాదాలు చెప్తున్నానండి. తెట్టు అయితే వచ్చేసావు. తెట్టు నుంచి కింద సర్వీస్ రోడ్డు తీసుకొని గజ్జి కింద రైట్కి వెళ్ళిపోయాం. ఇక్కడి నుంచి లెఫ్ట్ కందుకూరు వెళ్తుంది. రోడ్ ఎంత బ్లాక్ చేసింది, రోడ్ ఎంత బ్లాక్ చేసింది. బైక్స్ బైక్ పోయేదానికి దారైతే ఉంది.
ఒక తిరునాళ్ళు ఏదో జరుగుతుంది ఇక్కడ. ముస్లిమ్స్ది ఏదో తిరునాళ్ళు ఇక్కడ ఏదో జరుగుతుంది. బాగా చేస్తారు మసీదు కూడా ముస్లిమ్స్ది. ఇది బ్రిడ్జి కింద నుంచి ఇంకా స్ట్రైట్ ఇంకా ఇది తెట్టు సెంటర్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవడం. మొత్తం లైటింగ్ అయితే బాగా చేస్తున్నారు. నుంచి 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంటుంది రామాయపట్నం. అక్కడి నుంచి బీచ్ కాడికి 1.5 కిలోమీటర్ ఉండొచ్చు. రోడ్ అయితే కొద్దిగా బాగుండదు ఇక్కడ. ఇది రైల్వే బ్రిడ్జి కింద నుంచి. ఒకటే స్ట్రైట్ రోడ్డు, ఎటు తిరగాల్సిన పని లేదు. ఎటు వస్తే ఒకటే రోడ్డు, తెట్టు కానించి ఒకటే రోడ్డు. ఓకే అండి, రామాయపట్నం అయితే వచ్చేసాం. ఇక్కడ బస్సులు కూడా వచ్చేది ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి బస్సులో దిగితే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలా. అది కనిపించేదే లైట్ హౌస్. ఇటు లెఫ్ట్కి తిరిగితే బీచ్కి పోయే రోడ్డు. ఇటు ఒక రోడ్ ఉంది, అటు ఒక బీచ్కి పోయే రోడ్ ఉంది. రోడ్ అయితే కంప్లీట్ సిమెంట్ రోడ్ ఇస్తున్నారు. ఇంత ముందు అయితే రోడ్ అసలు బాగాలేదు. ఇక్కడ రోడ్ అయితే చాలా బాగుంది. పక్కనే ఏటు హ్యాచరీస్. ఇదంతా హ్యాచరీస్ ఉంది. ఇదైతే ఎంట్రన్స్. ఇది బంగ్లాలోకి ఎంట్రన్స్. ఇదైతే బంగ్లా. ఎక్కడైనా వచ్చి మధ్యాహ్నం పూట భోజనాలు తెచ్చుకుని వాళ్ళు ఇక్కడ భోజనం చేస్తుంటారు. చెట్ల కింద బాగా చల్లగా ఉంటుంది. ఇక్కడ రెస్ట్ తీసుకునేదానికి చాలా అంటే చాలా గిరుగులు చాలా బాగుంటుంది. మొత్తం మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. వచ్చేసాం మనం బీచ్ కాడికి.
అదిగో సీ అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే జనాలు అయితే పెద్దగా లేరు. 2 కార్లు అయితే ఉన్నాయి. సండే పూట అయితే అసలు ఇక్కడ బండ్లు పెట్టేదానికి కూడా స్థలం ఉండదండి, అంతమంది జనం వస్తారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా జనాలు అయితే వస్తారు. బండి అయితే ఏడో సైడ్ చేసేద్దాం, ఆడ ఇసుక. ఇప్పుడైతే బీచ్ కాడికి అయితే వచ్చేసామండి. వెనకాల రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి. అది కాస్ట్ ఎంత కనుక్కొని మళ్ళీ పెడతాను. సరిపదండి, వెళ్తూ మాట్లాడుకుందాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. జనాలు అయితే ఎవరు ఫ్యామిలీస్ ఉన్నారు. బీచ్ అయితే పిల్లలతో వస్తే హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇంకొద్దిగా ముందుకైతే వెళ్దాం. అక్కడ దూరంగా కనిపించేది ఫోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంత దూరం అయితే ఇది కనపడదు. వాటర్ అయితే అల్లు చాలా తక్కువగా ఉందండి. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా ఫ్యామిలీస్తో వస్తే వచ్చి ఉండొచ్చు. కౌంటర్ అయితే ముందు ఉన్నట్టుంది. ఓకే, ఇదే అండి రిసార్ట్స్కి దారి. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. అయితే ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు బాగుంటుంది. మొత్తం 1 2 3 4 5 ఉంది. బుకింగ్ కౌంటర్ అయితే ముందుంది. ఓకే, ఇక్కడ నుంచి లైట్ హౌస్ ఇంకో బీచ్ కాడికి వెళ్ళిపోదాం. కాదండి, సైడ్ ఇంకో బీచ్ ఉందండి, ఆడికైతే వచ్చాం. ఏదైతే ఫిషింగ్ బోట్లు అయితే ఫుల్గా ఉన్నాయి. మొత్తం ఫిషింగ్ బోట్లు ఇక్కడ. ఇవన్నీ ఫిషింగ్ బోట్లే. ఇక్కడ చూడండి జీసస్ స్టాచ్యూ ఎంత పెద్దదో. కొద్దిగా ముందు పోదాం పదండి. అక్కడ దూరంగా అయితే ఒక పెద్ద షిప్ ఉంది. అది మొత్తం షిప్పింగ్ బోట్లు వరుసగా ఉన్నాయి. అందరూ ఫిషింగ్కి పోయేసి వచ్చి ఉన్నారు ఇక్కడ. రామాయపట్నం వస్తే ఈ బీచ్ అసలు మిస్ అవ్వకండి. ఇక్కడైతే చాలా బాగుంది. ఫిషింగ్ పడుతున్న పట్టిన వాళ్ళు అది కానీ దూరం కనపడుతుందో ఏదో షిప్. అక్కడ ఉండేది పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదంతా పోర్టే, రామాయపట్నం పోర్టు. ఇదైతే చర్చ్ అండి, చాలా ఓల్డ్ చర్చ్ ఇది. బ్రిటిష్ వాళ్ళ కాలం చర్చ్ ఇది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చూడాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ చెట్లు గీట్లు, చాలా ప్రశాంతమైన వాతావరణం. అదేదో జాయ్ లూకాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంట. ఓకే అండి, ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరదాం కావలికి.
ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఆ బీచ్, ఇంకొక బీచ్, లైట్ హౌస్, ఈ చర్చి కాడికి వచ్చి చూడండి. మధ్యాహ్నం పూట వస్తే లైట్ హౌస్ చూసుకోవచ్చు. సాయంత్రం 5 గంటలకు లైట్ హౌస్ అయితే ఓపెన్ చేస్తారు. అక్కడ అడగదా ఉన్నా ఎవరు లేరు. ఓపెన్ మాత్రం సాయంత్రం 5 o'clock. మధ్యాహ్నం వచ్చి చూసుకొని సాయంత్రం 6-6:30 ఆ టైంలో బయలుదేరవచ్చు. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ. ఉంటాను మరి.